శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మన గృహంలో జొన్న రొట్టె కోలతో ఎలా చేయాలంటే, ఫస్ట్ వేడి నీళ్ళు ఉప్పేసి మరగబెట్టి దాంట్లో పచ్చజొన్న పిండి వేసి కలిపేసి ఓ 15 నిమిషాలు అలాగ ఉంచాలి. ఉంచిన తర్వాత కొంచెం ఫస్ట్ మీకు పెద్దగా రాదు కాబట్టి చిన్నగానే మనం చేసుకొని ట్రై చేయాలి. చిన్న నుంచి కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇట్లా ఆనాలి. మనం కొంచెం కింద ఇట్లా కోలకి కొంచెం ఇట్లా రుద్దాలి జొన్న పిండి. సన్నగా వస్తుంది, మనకెంత సన్నగా అనుకుంటే అంత. కోలతో పచ్చజొన్న రొట్టె చాలా ఆరోగ్యానికి మంచిది. దానికి కోలకు అంటుకోకుండా కొంచెం జొన్నపిండి కొంచెం ఇట్లా అద్దుకొని తాగాలి. మనకు బయట జొన్న రొట్టె అని అమ్ముతున్నారు, కానీ ఇప్పుడు బియ్యం రేటు తక్కువ ఉంది కదా, రేషన్ బియ్యము. వాటితో వాళ్ళు సగానికి సగం కలుపుతారు. వాళ్ళు ప్యూర్ జొన్నలు ఉన్నాయి. ఇలా అంటుకున్నట్టు కాగానే మళ్ళీ వాళ్ళకి ఇలా చేయాలి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు. పిండికి ఇట్లా కడుపుకుంటా చేయాలి, కొద్దిగా అద్దుకుంటా. ఇప్పుడు ఇది పెంక మీద వెళ్ళాలి. వేసి కొంచెం నీళ్ళేసి కొంచెం కాలాలి. కాలినాకనే చూడండి, ఇంతకుముందు చేశాను, ఎంత సన్నగా ఎంత మంచిగా అయింది. మంచి కాలినాక నెయ్యాలి మనం. పెంక మంచిగా కనకన్న అన్నాకనే వేసి కొద్దిగా చిన్న మంటగా జరపాలి. పూలతోనే మనం ఇలా చేసుకోవచ్చు. మనం కొట్టి చేతులతో కొట్టి నొప్పి అవుతాయి కాబట్టి పూలతోనే సులువుగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మంచిగా అయింది.